చేశాను. ఎంత గొప్పదనట ఈ మాట. చూడు ఎంత బాగుంది, ఎంత చూడండి. ఏమంటారు? నా సహోదరులారా, మీలో ఎవరైనా సత్యమును తెలియనప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించినడలా పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకోగలను. కనుక ఒక్క వాక్యం నేను నా ద్వారా నెరవేరుతుందని చెప్తామా? ఒక్క వాక్యం చెప్పండి చూద్దాం. ఒక్క వాక్యం చెప్పండి చూద్దాం. మీరు దేవుని పిల్లలు కదా, పరిశుద్ధులు కదా, రక్షింపబడ్డారు కదా. నువ్వు విశ్వాసం కావాలి వెళ్ళిపో అంటే ఉంటావు. మళ్ళొకసారి వస్తావు అక్క. ఈ ముఖమే చూడలే, ఇదే సంఘం నా ఇంకెక్కడ లేదా? ఉన్న వాళ్ళే ఈ పరలోకములో చేరాలి అంటే, నిత్యజీవం కావాలంటే, నిరంతరం ప్రభుతో సంతోషించాలంటే చిన్న మంద భయపడకుడి. అవునా? ఏమంటాడు? చిన్న మంద భయపడకుడి. ఎందుకు చెప్పండి? ఎందుకంటాడు ఆ మాట? ఈ చిన్న మందలో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరి కొరకు, వారి సమస్యలు, వారి రోగములు, వారి అక్కల కొరకు ప్రార్థన చేస్తారు. పెద్ద మందులు చేస్తారా? చెప్పండి. ఎవరైనా ఒక్కరు చెప్పండి చూద్దాం. చేయలేదు. వాళ్ళ పరిచర్యనే వేరు, వారి ప్రవర్తన వేరు. జనము సమకూడుతున్నదని సంతోషిస్తున్నారు. పెద్ద మంద ఎలాంటిది? పందుల మంద. అది ఒక్కరికైనా మారవలసి ఉంటుందా? సువార్త ప్రకటిస్తారా? చెప్పండి. చూడండి, నేను అబ్జర్వ్ చేస్తాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంచి మంచి సేవకులు చాలామంది గ్యాదర్ అయిపోతారు. చాలామంది. ఒక పాస్టర్ ఉన్నారు. పాస్టరు అది ఎంతవరకు వాస్తవమో వారికి తెలవాలా, దేవునికి తెలవాలా. ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని లేపినాడని ఏం చేసినారు? ఆయన దగ్గర రావడం మొదలు పెడుతూ ఉంటే ఆయన వాక్యం ఎట్లుంటుంది? ఆయన మెసేజ్ ఎట్లుంటుంది? వీరందరూ భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ప్రాకులాడుతూ ఉంటే మన దగ్గర ఒక విశ్వాసం ఉండే. ఆయన సరైన మారుమచ్చు లేదు, కానీ బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళ భార్య తీసుకుంది కనుక నేను కూడా తీసుకుంటా, బాప్తిసం తీసుకుని బల్ల పాలు పొందుతానని తీసుకున్నాడు. ఆయన బ్రతుకు సరి అయింది కాదు, మందిరానికి సరి కాదు. అయితే భూ సంబంధమైన వాటిని దేవుని నమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుంది, ఆశీర్వాదం ఉంటుంది, నేను లక్షాధికారిని కోటీశ్వర అవుతాను అన్న ఉద్దేశంతో వచ్చాను. అయితే దేవుడు ప్రతికూలంగా తీసుకొచ్చిన తర్వాత అనుకున్న జరగడం లేదు, డబ్బు రావడం లేదు. రాకపోతే ఏం చేశాడు? మందిరానికి వద్దని ఇంట్లో ఉన్న వాక్యాలన్నీ తీసేసాడు. ఏం చేశాడు? ఇంట్లో ఉన్న వాక్యాలన్నీ కూడా తీసి పెట్టేశాడు. భార్య విశ్వాసం. నేను ఒకసారి ఎందుకు రాలేదు మీరు వస్తలేరు అని అంటే, ఆయన మాటలే వేరు, ఆయన ప్రవర్తనే మారిపోయింది. కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చేసిన. అయితే ఇక్కడ లేరు ఇప్పుడు, వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయినా విన్నారా? కనుక వెళ్ళిపోయి ఇంకొక దగ్గరికి చేరినారు. ఇంకొక దగ్గర చేరి వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? వాట్సాప్లో మెసేజ్ గ్రూప్లో ఉండి నిలబడి వారి ఫోటో తీసి ఫలానా వ్యక్తి అని చూపిస్తారు. ఆ వాట్సాప్లో మనకు కూడా వస్తుంది కనుక మనం చూసుకుంటాం. అలాంటి వ్యక్తి. కనుక మన జీవితంలో ఏం చేయకూడదు? స్వప్రయత్నము చేయకూడదు. విశ్వాసమే పాప క్షమాపణను, దేవుని నియమమును తెలియజేస్తుంది. కనుక పాప సంబంధమైన, శుద్ధి సంబంధమైన మోసంలో మనం ఎప్పుడు కూడా పడకూడదు.